ఈడ ఆఫీస్ కుర్చీలలో కూర్చొని నినాదాలు చేసుకుంటూ నిరసన చేస్తున్నారు కదా. కార్పొరేటర్ డౌన్ డౌన్, కార్పొరేటర్ డౌన్ డౌన్, రాకేష్ జైస్వాల్ డౌన్ డౌన్, రాకేష్ జైస్వాల్ డౌన్ డౌన్. వీళ్ళంతా జిహెచ్ఎంసీ సర్కిల్ 14 ఆఫీస్లో పనిచేసే సిబ్బందులు. జాంబాగు బీజేపీ కార్పొరేటరు రాకేష్ జైస్వాల్ అనేటైనా సీదా పోయి సెక్షన్ ఆఫీసరు రాకేష్ అనేటైనా చెంపలు వాయగొట్టిండట. అంతేనా అన్న చెప్పవు? నిన్న సాయంత్రం నాడు రాకేష్ జైస్వాల్ గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత మేడం క్యాబిన్లో ఏసీ మేడం క్యాబిన్లో డిస్కషన్ జరిగేది. వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే బస్తీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే వచ్చారు. విజయవాడ లోపల రాగానే నన్ను బూతులు తిట్టి చేయి కూడా వేసుకున్నారు. మా చైర్మన్ కూడా ఆరిఫ్ అనేది కూడా చేయి వేసుకున్నారు. కొట్టి బయటికి దాకా గుంజుకెళ్ళారు. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్నే కొట్టిపోతారా? జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మా జిహెచ్ఎంసీ ఆఫీసర్లం ఏమన్నా పాలేర్లమా జీతగాలమా? ఎట్లా పడితే అట్లా వచ్చి కొట్టిపోయేందుకు ఆయనకేం అధికారం ఉన్నది? ఎంబడే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ ఆఫీస్కు తాళం పెట్టి విధులు బహిష్కరించి నిరసనకు కూర్చున్నారు వీళ్ళంతా.